వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుచరణం సద్గురుచరణం సద్గురుచరణం భవహరణం. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 20వ అధ్యాయ ప్రారంభం. బాసల్గాంలో శ్రీ స్వామి సమర్థులు. విద్యాసాగర శ్రీ స్వామివారు అప్పుడప్పుడు చుట్టుప్రక్కల ఉండే చిన్న చిన్న గ్రామాలకు వెళుతూ ఉండేవారు. ఇలాంటి గ్రామాలలో బాసల్గాం ఒకటి. అది అక్కల్కోటకు 5-6 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆ ఊళ్ళో ఒక దర్జీ పనివాడు ఉండేవాడు. అతనిని ఒక దుష్టగ్రహం పట్టి పీడిస్తుంది. శ్రీ స్వామివారిని దర్శిస్తే ఆ బాధ తొలగిపోతుంది అనే నమ్మకంతో తన కుటుంబంతో సహా అక్కల్కోటకు చేరినాడు. చోడప్ప గృహములో శ్రీ స్వామివారు ఉండగానే ఉదయం పూట శ్రీ స్వామిని దర్శించి వారి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి, స్వామి, మీరు పరబ్రహ్మ స్వరూపులు, మా బాధలను కష్టములను తొలగించుటకై ఈ రూపంలో అవతరించారు. సద్గురుమూర్తి, ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యఫలం వలన, మా గురువులు చేసిన గురుసేవ ఫలం వలన మాకు మీ దర్శనం కలిగింది. స్వామి, నేను చేసుకున్న పాపఫలంగా ఒక దుష్టగ్రహం నన్ను పీడించుచున్నది. దీని బాధ నుండి నన్ను విముక్తుణ్ణి చేయండి. మీరు కరుణాసముద్రులు. స్వామి, మాపై మీ అనుగ్రహం చూపండి అని ప్రార్థించినారు. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. అతను శ్రీ స్వామివారి చిరునవ్వు చూచి వారి సన్నిధానంలో కలిగిన ఆనందముతో, స్వామి, మీరు మా గ్రామమునకు విచ్చేసి మా గృహమును పావనం చేయండి, మా పూజలను అందుకోండి. నా శక్తి కొలది మీకు మీ శిష్యులకు 50 మంది వరకు భిక్షకు ఏర్పాటు చేస్తాను. వచ్చి స్వీకరించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించి పాదములను గట్టిగా పట్టుకుని శ్రీ స్వామివారి వైపు దీనంగా చూచినాడు. శ్రీ స్వామివారు అతని భక్తికి మెచ్చి వాని ఆహ్వానమును అంగీకరించినారు. మరుసటి రోజున వచ్చేదమని తెలిపి వానిని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపినారు. మరుసటి రోజున భక్త బృందంతో శ్రీ స్వామివారు బాసల్గాంకు వెళ్ళినారు. ఆ దర్జీవాడు శ్రీ స్వామికి శాస్త్రరీతిన పాదపూజ చేసి భక్తులందరినీ సత్కరించి భోజనమునకు రమ్మని పిలిచెను. శ్రీ స్వామివారు ముందు వచ్చిన వారికి భోజనం పెట్టమని, అందరిది అయ్యాక తాము స్వీకరించగలమని తెలిపిరి. భోజనం వడ్డించుట ప్రారంభించడంతో క్రమక్రమముగా వందల సంఖ్యలో జనం రాసాగిరి. దర్జీ దంపతుల ఆందోళనతో శ్రీ స్వామివారిని దర్జీ దంపతులు ఆందోళనతో శ్రీ స్వామివారిని చేరిరి. శ్రీ స్వామి, ఏహీ ఆందోళన పడవలదు, వడ్డించుచూ వెళ్ళండి, ఏహీ కొదవలేదు, అంతా సవ్యంగా జరిగిపోతుంది అని అభయమిచ్చినారు. వారు శ్రీ స్వామిని స్మరించుచూ వడ్డన సాగించినారు. వందలాది మంది భోజనం చేస్తున్నారు. అయినా పదార్థాలు తక్కువ కాకుండా ఎప్పటికప్పుడు సరిపోతూ వచ్చాయి. చివరికి మిగిలిన వారితోనూ ఆ దంపతులతోనూ శ్రీ స్వామి భోజనం చేసినారు. అద్భుతమైన ఈ దృశ్యమును చూచి జనులందరూ ఆశ్చర్యపడినారు. అనంతరము శ్రీ స్వామివారు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఈ దర్జీవాడు మరలా తన బాధను విన్నవించాడు. వాడు అలా చెప్తూనే మధ్యలో పిచ్చిగా కేకలు వేస్తూ గంతులు వేయసాగాడు.
శ్రీ స్వామి అంతా చూస్తూ స్థిమితముగా హుక్కా తాగుతూ కూర్చున్నారు. చివరకు దర్జీ వాని కళ్ళలోనికి తన తీక్షణమైన చూపులను ప్రసరింపచేసినారు. అప్పుడు వాడు పిచ్చి చేష్టలు మాని శ్రీ స్వామి పాదములపై పడినాడు. అతనిపైనున్న దుష్టగ్రహం అతనిని విడిచి దూరంగా నిలబడి నన్ను పోనీయండి, నన్ను పోనీయండి అని దీనంగా ప్రార్థించినది. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి అంగీకారంగా తల ఊపుతూ అనుమతి ఇచ్చారు. అంతటా దర్జీవాడు లేచి మామూలు మనిషి వలె స్వస్థత మనస్కుడై శ్రీ స్వామికి నమస్కరించినాడు. ఆ తరువాత అతనికి ఇక ఏమీ బాధ కలగలేదు. శ్రీ స్వామి అనుగ్రహంతో జీవితం ఆనందముగా సాగినది. అదే గ్రామంలో అప్పాసుతార అనే అతను శ్రీ స్వామి భక్తుడు ఉండేవాడు. శ్రీ స్వామి దయ వలన పుష్కలంగా నీరు సమకూడి తమ పొలం మంచి పంట పండింది. అతను కృతజ్ఞతతో శ్రీ స్వామిని తన పొలములోనే భోజనం చేయవలసిందిగా ప్రార్థించినాడు. శ్రీ స్వామి సంతోషంగా కొందరు భక్తులతో అతని పొలం వైపు వెళ్ళారు. అందరూ కూర్చుని జొన్న కంకులు కాల్చుకోవడానికి, పేలాలు వేయించుకోవడానికి మధ్యలో పెద్ద మంట పెట్టారు. అక్కడే కూర్చున్న స్వామి నీరు తన పక్కన కుండలో ఉన్న నీరు నోటిలో పోసుకొని ఆ నీటిని మాటిమాటికి ఆ నిప్పు మీద కుకిలిచ్చి ఉమ్మివేస్తున్నారు. సహజంగా మంట ప్రజ్వరిల్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది అగ్నిగుండంలో నెయ్యి వేస్తున్నట్లున్నది గాని నిప్పు మీద నీరు పోస్తున్నట్టు లేదు. శ్రీ స్వామివారు బాసలగాంలో ఉండగానే ఒకరోజు రామమందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి పల్లకీ తెప్పించమని ఆజ్ఞాపించారు. భక్తులు గ్రామంలోనికి వెళ్ళి పల్లకిని తెచ్చారు. ఈలోగా ఆకాశం మేఘావృతమైంది. చూస్తూ ఉండగానే కుంభవృష్టిగా వర్షం కురవసాగినది. ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. పల్లకీ మోసేవారు కూడా ఆ వాతావరణంలో బయట అడుగు పెట్టడాన్ని భరించలేకపోయారు. భక్తులందరూ కలిసి శ్రీ స్వామి మనస్సు మార్చే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు సాగలేదు. ఆయన పల్లకీ కావాలని పట్టుబట్టారు. అప్పటికి ఎవ్వరూ కదలకపోవడంతో ఆయన లేచి వర్షంలోనే బయలుదేరినారు. అది చూచిన బోయీలు వీధిలోనికి పల్లకీ తీసుకొచ్చి శ్రీ స్వామిని ఆసీనులు కమ్మని ప్రార్థించినారు. భక్తులందరూ అనుసరించినారు. వాతావరణం క్రమంగా ఉధృతమైనది. ఉరుములు మెరుపులతో వర్షం కురియుచూనే ఉన్నది. ఆ దృశ్యము చూచి శ్రీ స్వామి ఎంతో ఆనందిస్తూ ఆహ్లాదంగా వెన్నెలలో విహరించినంత ఆనందంగా ఆనందించసాగారు. అందరూ వర్షంలో తడిసి ముద్దగా అయిపోయి అక్కల్కోట చేరినారు. విద్యాసాగర పరబ్రహ్మస్వరూపులైన శ్రీ దత్తావధూతుల చర్యలకు అర్థాలు చెప్పబోనడం సాహసమే అవుతుంది. వారు ఏదో సత్కార్యములను దృష్టిలో ఉంచుకుని తమ కార్యములను నిర్వర్తించెదరు. ప్రకృతిని, ప్రకృతిలోని జీవులందరి తత్వమును తమ అధీనంలో ఉంచుకొనగలరు. అక్కల్కోటలో ఒక కోతిని శ్రీ స్వామివారు అదుపు చేశారు. ఆ కథ విను అని తిరిగి చెప్పసాగను. అక్కల్కోటలో ఒక కోతి తన విపరీత చర్యలతో అందరినీ తీవ్రంగా బాధించసాగింది. అందరి ఇంటలో ప్రవేశించి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించేది. అది ఎవ్వరికీ లొంగేది కాదు. అది చేసిన విచ్చలవిడి పనులకు విసుగు చెంది ప్రజలు ఇక దాని చర్యలను భరించలేక ప్రభుత్వము వారికి విన్నవించుకున్నారు. రాజా వారి అధికారులు నౌకరులను పంపి దాన్ని పట్టి చంపవలసినదిగా ఆజ్ఞ జారీ చేశారు. నౌకరులు చాలా పెద్ద ప్రయత్నం చేసి దానిని బంధించి గ్రామంలోని ఖండోబా మందిరమునకు తెచ్చినారు. శ్రీ స్వామివారికి ఈ విషయం తెలిసినది. వారు చోళప్ప యాదవులను పంపి దానిని తన వద్దకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించినారు. వారు వెళ్లి నౌకరులకు శ్రీ స్వామి ఆజ్ఞను వినిపించగానే వారు శ్రీ స్వామి వారి విశిష్టతను ఎరిగి ఉన్నందున, రాజావారు కూడా శ్రీ స్వామిని పూజించుట తెలిసి ఉన్నందున శ్రీ స్వామి ఆజ్ఞను తీసివేయలేక వారిలో వారు చర్చించుకుని తుదకు ఆ కోతిని తీసుకుని స్వామివారి వద్దకు వచ్చి వారి ముందు ఉంచి నమస్కరించినారు. శ్రీ స్వామి దానిని బంధములను తొలగించి దానిని దగ్గరగా తీసుకుని వెన్ను మీద నిమిరి, హనుమ, ఇక మీదట ఎవ్వరి జోలికి వెళ్ళవద్దు.
ఎవ్వరిని బాధింపవలదు, నెమ్మదిగా ఉండు అని దీవించి పంపివేసిరి. నౌకరులతో, ఇక మీదట అది ఎవరిని బాధింపదుగాన, వెళ్ళి మీ అధికారులకు చెప్పండి అని పంపివేసిరి. ఆ కోతి ఆనాటి నుండి సాధు జంతువు వలె ప్రవర్తించసాగింది. స్వామిపై గల భక్తితో ప్రతిరోజు వారి వద్దకు వచ్చి కొద్దిసేపు గడిపి వెళ్ళేది. శ్రీ స్వామివారి వాక్కుతో చెంచల స్వభావం గల కోతిలో ఆ మార్పు వచ్చింది. అలాంటిదే మరి ఒక సందర్భంలో ఒక ఏనుగు విశృంఖలముగా సంచరిస్తూ రాళ్ళు రప్పలను అందరి మీద విసురుతూ మదపుటేనుగులాగా అందరినీ చికాకుపరచసాగింది. అది పెంపుడు ఏనుగు. దాని పేరు జవహర్. కానీ ఏ కారణము చేతనో మావటివానికి కూడా లొంగక తిరగసాగింది. దీనితో గ్రామమంతా అల్లకల్లోలంగా అయిపోయింది. ఇది తెలిసి శ్రీ స్వామివారు అతివేగంగా చోళప్ప ఇంటి నుండి బయటకు వచ్చి వడివడిగా ఏనుగుకు ఎదురుపడి నడుముల మీద చేతులను పెట్టుకుని దానివైపు తీక్షణంగా చూడసాగినారు. పరుగుల మీద వచ్చుచున్న ఏనుగు శ్రీ స్వామివారిని చూడగానే నెమ్మదిగా నిదానించి వారి వద్దకు చేరి నమస్కరించి తన స్వభావమును మార్చుకున్నది. దాని మావటివాడు, నౌకర్లు పరిగిడి వచ్చి శ్రీ స్వామి సన్నిధిలో ఉన్న ఏనుగును చూచి స్వామికి నమస్కరించిరి. శ్రీ స్వామి దానిని తీసుకుని వెళ్ళండి అనగానే దానిని తోలుకొని వెళ్ళిపోయిరి. శ్రీ స్వామి వారి ప్రభావం సర్వజీవులలోనూ శాంత బుద్ధి నొందించగలదని అందరికీ తెలిసినది. జనులందరూ జయ జయనాదములతో శ్రీ స్వామిని కీర్తించసాగిరి. అందరూ కలిసి భజనలు చేయసాగిరి. క్రమంగా ఈ లీల అంతటా వ్యాప్తి చెందెను. భాగవతంలో శ్రీహరి చెప్తారు, తాను కటాక్షించదలచిన భక్తుడి నుండి ముందుగా సర్వ సంపదలను హరించిన తరువాతనే కటాక్షిస్తాను అని. శ్రీ స్వామికి అతి సన్నిహితుడైన భక్తుడు శేషాచారి. నిత్యాగ్నిహోత్రం, 5 ఏళ్ల దగ్గర భిక్ష అతని నియమాలు. శ్రీ స్వామి తీవ్రమైన కోపంతో ఉన్నప్పటికీ కూడా ఇతర భక్తులలాగా కాక శేషాచారి ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్ళేవాడు. ఆయనను చూడటంతోనే శ్రీ స్వామి శాంతించేవారు. అప్పుడప్పుడు ఆయన శ్రీ స్వామికి నస్యం కూడా ఇస్తూ ఉండేవారు. ముక్కు పొడుము ఉంటుంది చూడండి, మునుపటి వాళ్ళు పీల్చేవారు, అది నస్యం అంటే అది. కానీ అదేమి చిత్రమో గాని అందరికీ మిఠాయి పంచినప్పుడు కూడా ఇతనికి మాత్రం ఎప్పుడూ మిఠాయి పెట్టేవారు కాదు. ఒకసారి ఉండబట్టలేక మర్నాడు శ్రీ స్వామిని మిఠాయి అడగాలనుకున్నాడు శేషాచారి. మరుసటి రోజు నుంచి శ్రీ స్వామి అతని కట్టి అవకాశమే ఇయ్యలేదు. అతనెప్పుడు దర్శనానికి వచ్చినా శ్రీ స్వామి నిద్రపోతూ ఉండేవారు. అలా కొన్ని రోజుల పాటు శ్రీ స్వామి వారి దర్శనం కూడా దొరకకుండా పోయింది. స్వామి ప్రవర్తన అతనికేమీ అర్థం కాలేదు. అకస్మాత్తుగా ఒక రోజున తన తప్పు శేషాచారికి తట్టింది. తనకు మిఠాయి ఎందు కోరిక కలగటమే ఇన్నిటికీ కారణమని గ్రహించినాడు. అప్పటి నుండి అతడు దేనిని కోరకూడదు అని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, పేడతో చిన్న చిన్న ఉండలు చేసి వాటిని నోట్లో పెట్టుకుని నేనెప్పుడు దేనిని కోరినా నాకిలాగే అగుగాక అని, అన్ని కోరికలు వీటితో సమానమన్న సంగతి నాకెన్నడూ గుర్తుండుగాక అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీ స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకొని మహాసంతోషంగా విరగబడి నవ్వుతున్నారు. ఏ మహాత్ముడికైనా తన భక్తుడు కోరికలను జయించాడు అంటే సంతోషమే కదా. విద్యాసాగర, కోరిక ఏదైనా మనస్సులో ప్రవేశించింది అంటే చాలు, అది క్రమక్రమంగా పెరిగి వటవృక్షములాగా అవతరించి సాధకుని సర్వనాశనం చేస్తుంది. కోరిక ఒక్కటే కొద్దిసేపటిలో అనేకమవుతుంది. అవి కోరికలు అవుతాయి. అవి అన్నీ కలిసి పర్వతాకారం పొందుతాయి. వాని క్రింద పడి నలగడమే మానవునికి మిగులుతుంది. కోరికలు ఒకదాని వెంట ఒకటి పుడుతూనే ఉంటాయి. ఈ కోరిక తీరితే చాలు, ఇంకా ఏమీ కోరను అన్నవాడు దాని తర్వాత కూడా ఇదే మాట మాట్లాడతాడు. అందువలన బుద్ధిమంతులు వీనిని దగ్గరకు రానియరు.
సాధకులు ఒకవేళ దగ్గర చేరితేనే పాపం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అందువలన మనస్సు శుద్ధి పొందుతుంది. శేషాచారి గొప్ప భక్తుడు, సాధకుడు. అందువలననే అతను ప్రాయశ్చిత్తం పొంది చిత్తశుద్ధి పొందిన తరువాత శ్రీ స్వామికి అత్యంత ప్రియుడు కాగలిగినాడు. ఈ లీలతో శ్రీ స్వామి తన శిష్యులను, భక్తులను కోరికలను దరిచేరనీయకండి అని ప్రబోధించినట్లయింది. కావున విద్యాసాగర, నీవు ఈ కోరికల పట్ల జాగ్రత్తగా ఉండుము అని శ్రీ స్వామివారి లీలలను చెప్పబూనినాడు. విద్యాసాగర, శ్రీ స్వామి సన్నిధిలో శ్రీ స్వామినే పరీక్షింపవచ్చి వారిచే పరీక్షకు గురై ప్రాయశ్చిత్తం పొందువారు కలరు. ఆ కథ చెబుతాను విను. అక్కల్కోటలో శ్రీ స్వామి దేశ్ముఖవాడాలో ఉండగా ఒకనాడు శివుబాయి అనే స్త్రీ అంధుడైన తన కుమారుని తీసుకుని స్వామి వద్దకు వచ్చినది. ఆమె శ్రీ స్వామితో తన బాలునకు పుట్టుక నుంచి చూపు చక్కగానే ఉన్నదని, బ్రహ్మోపదేశం అనగా ఉపనయనం జరపగానే అంధత్వం వచ్చినదని వానిని కరుణించమని ప్రార్థించింది. అప్పుడు శ్రీ స్వామివారు, అమ్మా, నన్ను పరీక్షించడానికి 5 రక్కసులు రాబోతున్నారు. వారు రాగానే మీ అబ్బాయికి కంటి చూపు వస్తుంది, ఆందోళన చెందనవసరం లేదు, నిదానంగా చూస్తూ ఉండండి అని శ్రీ స్వామి ఆశీర్వదించారు. ఇంతలో 5 బ్రాహ్మణులు నల్లని రంగుతో, స్థూల కాయములతో శ్రీ స్వామివారి వద్దకు వచ్చారు. వారిలో వారు సంస్కృతము, కన్నడ భాషలలో మాట్లాడుకొనసాగిరి. తరువాత ఆ బ్రాహ్మణులు శ్రీ స్వామి సమర్థుల దర్శనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపిరి. అందరి వలనే నమస్కారం చేశారు. శ్రీ స్వామి తన మెడలోని హారము నుండి రుద్రాక్ష తీసి ఆ బాలునికి ఇచ్చినారు. అతనితో శ్రీ స్వామి, ఓ బాలక, ఈ బ్రాహ్మణులు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏమి ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో ఆ ప్రశ్నలు, వాటికి సమాధానములు కూడా వివరంగా చెప్పు అని ఆదేశించారు. ఆ బాలుడు, మహాత్మా, నేను అజ్ఞానిని, నాకేమి తెలుసును, నేనేమి చెప్పగలను అని శ్రీ స్వామికి చేతులు జోడించి నమస్కరించాడు. అంత శ్రీ స్వామి వానిని దగ్గరకు పిలిచి ఒక పువ్వుతో వాని కన్నులను తుడిచారు. అప్పుడు విచిత్రంగా ఆ బాలుడు ఆ బ్రాహ్మణుల వైపు తిరిగాడు. వారు చెప్పకుండానే వారి వారి మనస్సులలోని అన్ని భావములు ఆ బాలునికి తెలిసినవి. దానితో అతడు, ఆర్యులారా, మీరు శ్రీ స్వామివారి శక్తి సామర్థ్యములను తెలుసుకునే ఉద్దేశంతో ఉన్నారు. మీ ఉద్దేశంలో అహంకారము, దంభాచారము ఉన్నవి. మీరు గొప్పవారని, విద్యావంతులని, మిగతా వారంతా ఎందుకు పనికిరారని మీ విశ్వాసం. మీకంటే అధికులని ఎవరు కీర్తింపబడినా మీరు ఓర్వలేరు. ఏదో కుయుక్తి పన్ని చిక్కు ప్రశ్నలతో వారిని సతమతం చేసి వారిని అవమానపరిచి నవ్వుల పాలు చేయుచుండటయే మీ నైజం. మీరు అటువంటి ఉద్దేశముతోనే ఈ సమర్థుని సన్నిధానమునకు వచ్చినారు. శ్రీ స్వామివారు అనాచారి అని, అబ్రాహ్మణుడు అని మీ భావం. అంతేకాదు, మీరు 5 శ్రీ స్వామివారిని అడగడానికి 5 ప్రశ్నలను తయారు చేసుకుని వచ్చినారు. అవి కూడా మీ సొంతమేం కాదు, శాస్త్రముల నుండి సేకరించారు. అవి ఏవి అనగా, ముక్తిని సంపాదించుటకు గల భూమికలు ఏవి, వానిని ఏమంటారు, దాని వివరములు ఏమిటి, ఉపనిషత్తు అనగా ఏమి, దాని శబ్దార్థం ఏమి, యోగి అనగా ఏమి, అతను ఎచ్చట ఉండవలెను, ఎచ్చట ఉండకూడదు, యోగి అనువాడు ఎట్లుండవలెను, ఎట్లుండకూడదు, వాని లక్షణములు ఏమిటి, యోగి అనువాడు దేనిని నిరోధించవలెను, దేనిని పొందవలెను. ఇవి మీ ప్రశ్నలు. వీనిని శ్రీ స్వామివారిని అడుగ సంకల్పించారు. మీరు ఎంత జ్ఞానులు! సకల కారణములకు, కార్యములకు కారకుడు అయిన ఈ సద్గురుమూర్తిని ఇటువంటి చిన్న ప్రశ్నలతో తెలుసుకొనగలరా? వారిని తెలుసుకోవాలి అంటే శ్రద్ధతో, ఓర్పుతో, వినయముతో, భక్తితో సేవించి తెలుసుకోవాలి గాని ఈ మార్గం మంచిది కాదు అని పలికి శ్రీ స్వామివారికి నమస్కరించి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పసాగాడు. అయ్యలారా, ఎన్నో జన్మల పుణ్యం చేత మీరు బ్రాహ్మణులుగా జన్మించినారు. మంచి గురువులను చేరి విద్యలను అభ్యసించినారు.
విద్య లభించినది గాని మీకు జ్ఞాన విద్య యోగ విద్య అలవడలేదు. అందుచేతనే ఇలా మాట్లాడుచున్నారు. అశాంతితో దేశమంతా తిరుగుచున్నారు. అయినా వచ్చినారు గదా, మీ ప్రశ్నలకు సమాధానం వినండి. నా వంటి చిన్న బాలుని చేత శ్రీ స్వామి సమర్థులే పలికించుచున్నారు అని ఈ విధంగా చెప్పసాగినాడు. ముక్తిని సంపాదించుటకు గల భూమికలు 7. వానిని సప్తజ్ఞాన భూమికలు అంటారు. అవి శుభేచ్ఛ, విచారణ, తనుమానసత్వం, సత్వపత్తి, అసంసక్తి, పదార్థ భావన, తురాయం. అయలారా, ఆత్మ అనగానేమి, జన్మము అనగానేమి, ఈ జనన మరణములు ఏమి, మున్నగు వానిపై కలుగు విచారమే శుభేచ్ఛ. మరియు వీనిని తెలుసుకోవలను అను సంకల్పం. వానిని గురించి ఆద్యంతమును గూర్చి సర్వ విధాల విచారించుటయే విచారణ. ద్వైత భావమును క్రమక్రమముగా తగ్గించుకొనుచు వృత్తి జ్ఞానం లేకుండా చేసుకొనుట తనుమానసత్వం అగును. ఈ మూడవస్థలను దాటినవాడు అద్వైత సిద్ధుడు అనబడును. తక్కిన 4 భూమికల యందు జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అనువానికి గల సంబంధమును గూర్చి ద్వైత భావం కూడా నశించును. సత్వపతి యందు అద్వైత భావమును పూర్తిగా పొందుట. దీనిని పొందిన వానిని బ్రహ్మవేత్తలని అంటారు. ఈ స్థితిలో ఉన్నవారు వాని ప్రారబ్ధ కర్మానుసారముగా లోక కళ్యాణార్థం పాటుపడుదురు. అసంసక్తి అనడి 5వ భూమికలో సంకల్పము గాని మనోవృత్తులు గాని ఉండవు. అప్పుడు వానిపై ద్వైత భావం వాసనా మాత్రం కూడా ఉంచరు. దానిని బ్రహ్మ విద్యకుడు అందురు. వానిని బ్రహ్మ విద్యకుడు అందురు. వానికి దేహమున్నదను భావముండును, కానీ దాని ఎందు ఎట్టి ఆసక్తియూ ఉండదు. పదార్థ భావన అను 6వ భూమిక వచ్చినప్పుడు త్రిపుట జ్ఞానము కూడా ఉండదు, అనగా దేహభావం కూడా ఉండదు. అతను మెళకువగా ఉన్నను ఎల్లప్పుడూ సమాధి సిద్ధుడై ఉండును. వానిని బ్రహ్మ విద్వరేణ్యుడు అందురు. 7వది అయిన తురీయావస్థకు చేరిన వానిని బ్రహ్మ విద్యావరిష్ఠుడందురు. వారు బ్రహ్మమగును. అతను పరమశాంత స్థితిలో ఉండును. అతను అనుభవించున్నది బ్రహ్మానందం అందురు. ఈ సప్త భూమికల జ్ఞానమునసగుటకు వాని ద్వారా పొందు పరమసత్యమే శ్రీ స్వామి సమర్థులని తెలుసుకొనండి. ఉపనిషత్తు అనగా ఏమి అని అడిగినారు. ఉపనిషత్తు అనగా భేదరహిత జ్ఞానం. బ్రహ్మ ఆత్మల ఐక్యతను అభేదించు బ్రహ్మ విద్యయే ఉపనిషత్తు. దాని శబ్దార్థం ఉపనిషత్తులకు 2 అర్థములు కలవు, వినండి. మానవులను అజ్ఞానాంధకారములో ఉంచి జనన మరణములను వానిచే కలిగిన కర్మల చేత కప్పబడి ఉన్న దానిని అజ్ఞానమును నశింపచేయుట ఉపనిషదార్థం అని అందురు. అంతేకాక ఉప అనగా సమీపం, నిషత్ అంటే ఉంచునది, అనగా బ్రహ్మమునకు దగ్గరగా తీసుకొని వెళ్ళునది అని అర్థం. దానిని పూర్తిగా ఆదరించు శాస్త్రములనబడు వేదములలోని విజ్ఞాన వీచికలనే భాగములనే ఉపనిషత్తులు అంటారు. యోగి అనగా అనేకానేక జన్మల చేత లభించిన 3వ జన్మములో అన్ని ఆశ్రమములను ధర్మబద్ధంగా నిర్వర్తించుచు ధర్మ అర్థ కామ మోక్షములకు పురుషార్థములలో మొదటి 3ంటిని వదిలి శ్రేయస్సు అనగా మోక్షమును పొందుటకై ప్రయత్నించి గురు శిష్యుడై తిరిగి గురువై సాధకుడైన ముక్త సంగుని యోగి అంటారు. యోగి అనేవాడు నిస్సంకల్పుడై ఉండాలి. దేనికి నీ చింతించక తన మనస్సును పరమాత్మ యందు ఉంచువాడే యోగి. అతను నిరంతరం పవిత్ర నిర్మల స్థలములందు నివసించాలి. జన సమూహముతోనూ సంఘర్షణలోనూ ఉపద్రవములు గల స్థలములలో ఉండకూడదు. ఎక్కువగా ఏకాంతవాసములో ఉండవలెను. శబ్ద స్పర్శ రస రూప గంధాదులు దొరకు చోటులో ఉండకూడదు. యోగి సర్వవేళలలో మనోవాకాయ కర్మల చేత సాధన చేత పరమాత్మయందు లయించి వానితో ఆత్మానందం పొందుచుండవలెను. అంతేగాని
దృశ్య పదార్థములపై మనస్సు ఉంచరాదు. యోగి అనువాడు నిత్య జపతపములను ఆచరించుచు అష్టాంగ యోగములను ఎగిరి ఎరిగి అమ్మా, ఇక్కడ ప్రింట్ తప్పు పడింది, చూసుకోండి అమ్మా, 203వ పేజీ. అష్టాంగ యోగములను ఎరిగి వానిని సాధించుచు యోగాభ్యాసి అయి యోగనిష్ఠుడై తన చిత్తవృత్తి, దేహము, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము మున్నగు వాని నిరోధించి తన మనస్సును సదా పరమాత్మయందే ఉంచి దేనికి నీ చింతింపక మానవమానములు, నిందాస్థుతులు వదిలి చెట్టును నరుకుచున్నను మొదలు కదలక మెదలక ఎలా ఉండునో యోగి కూడా అట్లే ఉండవలెను. సంగి పురుషుడనగా సంఘమును, దానితో సందర్భము కలవారు బాధలను పొందును. యోగి అలా ఉండరాదు. కావున యోగి సంఘమును త్యజించవలెను. సంఘములలో ఉన్నను వాని వ్యాపారములలో మనస్సు లయింపరాదు. దృశ్యములందు శబ్దాది రూపములయందు మనస్సు నిలుపరాదు. నిత్యము వారు ఆత్మానందమును పొందుచు సాధన చేత పరమాత్మను పొందవలెను. యోగులగు వారికి పరమ సాధనం చిత్త నిరోధనమే. దానిని సాధించుటకు ప్రయత్నించవలెను. అప్పుడే అతనికి అమృతం సిద్ధించగలదు. దీనిని పొందుటకు గల సకల కార్యములను, మార్గములను నిరోధించాలి. నిరంతరం భగవద్భక్తితో నుండి ఆనందముగా జీవించాలి. ఆర్యులారా, ఇవియే మీ ప్రశ్నలు. వాని సమాధానములు నిరంతరం ఈర్ష, అసూయలతో, దంభములతో మీరు అశాంతిని తెచ్చుకొనుచున్నారు. ఉన్నతులని, అధములని, ఈశ్వర ప్రసాదితమైన సృష్టిని, వానిలోని జీవరాశిని విభజించి భేదములను పొందిన మీకు శాంతి చేకూరున శాస్త్ర విచారమున తత్వమును తెలియవలనే గాని మూర్ఖత్వంతో ఆ విద్యను పొందరాదు. గురువుల యందు విశ్వాసముంచి వారిని శుద్ధ భక్తి చేత సేవించి పొందిన విద్య అజ్ఞానమును నాశనం చేయును, జ్ఞానము లభించును. లేనిచో అందరూ విద్యను పొంది కూడా మీ వలె లోకంలో తిరుగుతుందరు. కామక్రోధములలో చిక్కుకొని పతనం మగుదురు. ఎవడు తన చిత్తమును పరమాత్మయందే చేర్చి పరమానంద స్వరూపుడై జీవన్ముక్తుడు అగుచున్నాడో అట్టివాడు తాను ధన్యుడగుటయే కాదు, తన వారినందరినీ ధన్యులను చేయును. అటువంటి వారి కులం ధన్యం, అట్టి వారి తల్లిదండ్రులు కృతార్థులు. ఆ గ్రామము, ఆ దేశము పుణ్యవంతమగును. కావున బ్రాహ్మణులారా, పరమయోగి పురుషుడు, యోగులకు యోగి, యోగిరాజు పరబ్రహ్మ, సచ్చిదానంద సద్గురుడు అయిన శ్రీ స్వామి సమర్థుల సన్నిధిలో మీ అహంకారములను వదిలి వారి ఆశీస్సులను బడిసి ఉత్తములై జీవిత పరమావధిని పొందండి అని పలికి దివ్యమైన జ్ఞానముతో పాటు నేత్రములతో చూడగలుగు శక్తిని పొంది శ్రీ స్వామి సమర్థులను చేరి వారికి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించి, ఓ దేవాధిదేవా, నీవు పరంధాముడవు, పరమ పవిత్ర సత్యస్వరూపుడవు, శాశ్వతుడవు, ఆదిదేవుడవు, పుట్టుకలేనివాడవు, దేహమును ధరించి ఉన్న విదేహుడవు, సంఘములో ఉన్న నిత్య నిస్సంగుడవు, నిత్యానందుడవు, నీవే పరమగతి సచ్చిదానందుడవు. తండ్రి, నీవు సదా నన్ను అనుగ్రహించి ఈ జ్ఞానమును, ఈ సద్భక్తిని శాశ్వతముగా ఉండనిమ్ము అని ప్రార్థించెను. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి ఆశీర్వదించిరి. ఆ బ్రాహ్మణులు ఆ బాలుని వాక్కులను విని ఆశ్చర్యపోయినారు. తమ మనస్సులోని భావములను ఎలా తెలుసుకొనినారు? వాని చేత తమ ప్రశ్నలను వానికై తమ కంటే ఉన్నతములైన సమాధానములను పలికించినారు. స్వామి సామాన్యులు కారని వారిని పరీక్షింపవచ్చిన మనమే మహామూర్ఖులమని మథనపడి అంతటా ఆ బ్రాహ్మణులు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తప్తులై శ్రీ స్వామి వారి పాదములపై పడినారు. అప్పుడు శ్రీ స్వామి వారితో, నేను ఏ విచక్షణ లేకుండా ఎవరి చేతి నుండైనా ఆహారం స్వీకరిస్తానని, ఆచార వ్యవహారాలు పాటించనని, నా వద్ద శక్తి ఉన్నదో లేదో తెలుసుకోకుండా పరీక్షింపవచ్చినారు గదా అన్నారు.
వారు మరలా ఖిన్నులై నిలిచినారు. శ్రీ స్వామి వారిలో ఒకరిని ఉద్దేశించి, నీవు బ్రాహ్మణుడవని గర్వించి ఇతరులను అనాచారులను చెయ్యాలని అహంకరిస్తున్నావు గాని స్వయంగా నీవే బ్రాహ్మణుడువు కావు. నీ తల్లి వ్యభిచరించిన కారణంగా ఇలా బక్షి అనే ముస్లిం వలన నీవు జన్మించినావు సాయిరాం అనగానే ఆయన దివ్యత్వాన్ని పరీక్షింపవచ్చిన తమ అజ్ఞానానికి చెంపలు వేసుకుంటూ ప్రాయశ్చిత్తం సెలవీయమని అడుగగా శ్రీ స్వామి ఆ కులభ్రష్టునకు తీర్థయాత్రలు చేయమని, పవిత్ర గంగా స్నానం చేయమని ఆదేశించినారు. విద్యాసాగర, చూచితివి కదా శ్రీ స్వామి వారి దివ్యత్వం. ఏహి ఎరుగని బాలునితో వేదాంత విషయాలను పలికించినారు. ఇటువంటి సన్నివేశం శ్రీ గురు చరిత్రలో, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలో ఒక హరిజనునితో వేదాలను పలికించినారు. మహాత్ముల లీలలకు ఒక పరిధి అంటూ ఉండదు. అది దివ్యలోకాలకు, దివ్య జ్ఞానులకు కూడా అతీతం అని శ్రీ స్వామి సమర్థులకు మనసారా నమస్కరించి శ్రీ దత్తావతారములను మనస్సులో తలచి తిరిగి చెప్పబోనినాడు. అక్కల్కోటలో భీమరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతని తలపైన పెద్ద కణితి ఉండేది. చూడడానికి చాలా వికారంగా ఉండటం వలన అతనిని చూచి అందరూ హేళన చేసి నవ్వేవారు. భీమారావు లోపల చాలా కుమిలిపోయేవాడు. శ్రీ స్వామివారికి కాషాయ రంగు పువ్వులంటే ఎంతో ప్రియమని అతనికి తెలుసు. అందులకు గాను అతడు ఆ రంగు పూలను తీసుకొని శ్రీ స్వామి పాదములకు సమర్పించేవాడు. ఒకరోజు అతను పూలు తీసుకొని శ్రీ స్వామిని దర్శించినాడు. ఆ రోజున శ్రీ స్వామి అతన్ని చూచి నవ్వి, ఇదిగో 2 తలల రాక్షసుడు వస్తున్నాడు చూడండి అని ఎగతాళి చేశారు. అతడు తను నమ్ముకున్న శ్రీ స్వామి తనను ఎగతాళి చేయడం చూచి అవమానంతో ఎంతో ఖిన్నుడై దిగులుగా శ్రీ స్వామికి నమస్కరించి తన బాధను నివారించమని మనస్సులోనే ప్రార్థించి ఇంటికి చేరినాడు. ఆ రోజున మధ్యాహ్న భోజనం తరువాత చిన్న కునుకు పట్టింది. ఆ నిద్రలో శ్రీ స్వామి కనిపించి తన చెంత నిలబడి ఆ కణితిపై ఆప్యాయంగా నిమిరి చూచినారు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అతని ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఆ కణితి తాలూకు వాపు అంతా పోయి దాని తాలూకు చర్మం మాత్రం వ్రేలాడుచున్నది. పట్టలేని సంతోషంతో శ్రీ స్వామివారి వద్దకు పరుగుడిపోయి వారి పాదములపైన పడి అమితమైన ఆనందం పట్టలేక భోరున ఏడ్చినాడు. ఇంతకాలం నుండి తాను పొందిన ఆవేదనంతా తీర్చుకొనినాడు. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి అభయమిచ్చి విభూదిని ప్రసాదించినారు. ఆ విభూదిని తీర్థములో కలిపి ఆ చర్మానికి రాయమని ఆనతిచ్చినారు. భీమారావు అలాగే చేయగా 4 రోజులలో ఆ చర్మం ఎండి రాలిపోయి మామూలు చర్మం వచ్చింది. ఈ విచిత్రమైన అద్భుత లీలను చూచిన భీమారావు తదితర భక్తులు శ్రీ స్వామి ప్రేమకు, వారి రక్షణాశక్తికి ఆశ్చర్యపడి ఆనందించినారు. జయ జయ శ్రీపాద వల్లభ, జయ జయ శ్రీ నరహరి నరసింహ, జయ జయ శ్రీ మాణిక్య ప్రభు, జయ జయ శ్రీ స్వామి సమర్థ, జయ జయ శ్రీ సాయినాథ, జయ జయ శ్రీ దత్తావతార. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 20వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం స్వామి సమర్థాయ నమః. శుభం భూయాత్.